తాము చేసిన తప్పులు బయటపడకుండా తప్పించుకునే ఎత్తులు వేయడంలో వైసీపీ నేతలు ఘనులు. టీటీడీ గోశాల విషయంలో ఇదే జరిగిందని చెబుతారు. గోమాతల సంరక్షణలో లోపాలు బయటపడకుండా రికార్డుల్ని మాయం చేశారా? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటనలో సస్పెండ్ అయిన గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి రికార్డుల్ని తీసుకువెళ్లారా? మేలుజాతి ఆవుల్ని గతంలో అమ్మేశారనే ఆరోపణలను ఎలా చూడాలి? గోశాల నిర్వహణ రిజిస్టర్లు దొరికితే కొందరు బుక్కవ్వక తప్పదా? వాచ్ ది స్టోరీ. టీటీడీలో ఎస్వీ గోశాల నిర్వహణపై రాసుకున్న రాజకీయ రచ్చ ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో 100 ఆవులు ప్రాణాలు కోల్పోయాయని ఆరోపించిన తర్వాత ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అయితే ఇలాంటి 100 కేసులు పెట్టినా భయపడేది లేదని, తప్పులను వేలెత్తి చూపడమే తన తత్వం అని చెప్పడంతో టెంపుల్ సిటీ పాలిటిక్స్ కాస్త హీట్ ఎక్కాయి. గోశాలపై వైసీపీ రాజకీయాలు చేయడానికి కారణం లేకపోలేదని అంటారు. సస్పెన్షన్లో ఉన్న టీటీడీ గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డిని కాపాడటానికే అని భావిస్తున్నారు. హరినాథ్ రెడ్డే టీటీడీ మాజీ చైర్మన్ భూమనతో ఇలా చెప్పిస్తున్నారన్న వాదనలో లేకపోలేదు. ఈ ఏడాది జనవరిలో వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట జరిగిన పద్మావతి పార్కు దగ్గర హరినాథ్ రెడ్డి డ్యూటీలో ఉన్నారు. ఈయన నిర్లక్ష్యంతో దుర్ఘటన జరిగిందని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ విషయంలో తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు గోవుల మరణంపై అసత్య ప్రచారాన్ని తెరపైకి తెచ్చారని అంటారు. అఖిల భారత గో సంరక్షణ సమితి నేత కోటి శ్రీధర్, టీడీపీ పాలక మండలి చైర్మన్ విఆర్ నాయుడుతో కలిసి ఇటీవల గోశాలను సందర్శించారు. వైసీపీ సర్కార్ హయాంలో కోటి శ్రీధర్ టీటీడీ గోశాలకు సలహాదారుడిగా పనిచేశారు. వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు ఈ నియామకం జరిగింది. కానీ అప్పట్లో డైరెక్టర్ గా పనిచేసిన హరినాథ్ రెడ్డి గోశాల సలహాదారు కోటి శ్రీధర్ ను ఆ దరిదాపులకు రానివ్వలేదని అంటారు. ఇందుకు కారణం లేకపోలేదు. అప్పట్లో గోమాతలకు సరైన మేత పెట్టేవారు కాదు. బక్క చిక్కిన ఆవులను చూస్తే ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. మహాలక్ష్మిగా పూజించే ఆవులనే కాదు, మేతలోనూ ఫ్యాన్ పార్టీ పాలకులు గడ్డి కరిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి బొక్కలు ఎక్కడ బయటపడతాయోనని కోటి శ్రీధర్ను గోశాల వైపు రాకుండా అడ్డుకున్నారని అంటారు. ఇక్కడ ఎంబ్రియో టెక్నాలజీ ద్వారా పుట్టిన దూడలు వందలాదిగా ఉండాలి. వాటిని కూడా హరినాథ్ రెడ్డి అమ్మేశారన్న ఆరోపణలు ఉన్నాయి. తన తప్పులు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో గోశాల రికార్డులను హరినాథ్ రెడ్డి తీసుకెళ్లారని చెబుతున్నారు. ఒకటి లేకపోవడంతో ఏం జరిగిందో తెలుసుకోలేని పరిస్థితి. కొందరు దాతలు 500 మేలుజాతి సాహివాల ఆవులను ఈ గోశాలకు దానం చేశారు. మరికొన్నిటిని కొనుగోలు చేశారు. తక్కువ రేటుకు కొని ఎక్కువ లెక్కలు రాసుకుని సొమ్ము నొక్కేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, అప్పట్లో కొన్న ఆవుల్లో గోశాలకు ఎన్ని వచ్చాయో ఎవరికీ తెలియని పరిస్థితి. అంటే మొత్తంగా గోశాలలో ఎంబ్రియో టెక్నాలజీ ద్వారా పుట్టిన వందలాది సాహివాల ఆవు దూడలు ఏమయ్యాయి? డొనేట్ చేసిన ఆవులను కూడా గత ప్రభుత్వ హయాంలోనే పక్కదారి పట్టించారన్న అనుమానాలు లేకపోలేదు. గతంలో అమ్మేసుకున్న గోవుల లెక్కలు అడిగితే అవి మీ పాలనలో చనిపోయాయని తప్పించుకోవటానికే హరినాథ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి కలిసి ఆవుల మరణాలను తెరపైకి తెచ్చారన్న వాదనలో లేకపోలేదు. తాము చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకుని టీటీడీ ప్రతిష్టను మంటగలపాలని చూశారు. శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకున్నారు. కానీ చివరికి ఈ వ్యవహారం వారికే వ్యతిరేకంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్వీ గోశాలలో జరిగిన అక్రమాలను వెలికితీసేందుకు ప్రస్తుత పాలక మండలి ప్రయత్నిస్తోంది. రికార్డులు దొరికితే భూమనతో పాటు హరినాథ్ రెడ్డి ఇరుక్కునే అవకాశం ఉంటుంది. అసలు ఇవి ఎక్కడ ఉన్నాయన్న అంశంపై ఆరా తీస్తోంది. సస్పెండ్ అయిన డైరెక్టర్ రికార్డులను ఎక్కడికి తరలించారు? ఎవరికి తెలియని స్థావరంలో దాచిపెట్టారా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. రికార్డులు లభ్యమైతే ఉచ్చు బిగిచినట్టేనని భావిస్తున్నారు. ఏం జరుగుతుందో చూడాలి.